స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో వివాదాస్పద నార్కోటిక్ అధికారిగా పనిచేసిన సమీర్ వాంకడే కారణంగా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత నార్కోటిక్ అధికారిగా ఉన్న ఈ సమీర్ వాంకడే విచ్చలవిడిగా నిబంధనలను బేఖాతరు చేశారు. డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలు పట్టాడని ఏకంగా సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. తాజాగా సుశాంత్ సింగ్ స్నేహితురాలు 2018లో అతనితో డ్రైవ్ అనే సినిమాలో కలిసి నటించిన స్వప్న పబ్బి కేసుతో పాటు మరో నైజీరియన్ డ్రగ్ కేసులో కూడా కాస్త ఉపశమనం కలిగించింది న్యాయస్థానం. ఏప్రిల్ 10 వరకు సమీర్పై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే సిబిఐ సమీర్ను పలు కేసుల్లో విచారణ చేస్తోంది. ముందుగా నటి స్వప్న కేసు చూద్దాం. హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోగానే అతనికి పరిచయం ఉన్న స్నేహితులు, నటుల మీద కేసు పెట్టింది నార్కోటిక్ బ్యూరో. అప్పుడు సమీర్ జోనల్ డైరెక్టర్గా ఉన్నారు. కానీ ఎన్సీబీలో తనకు ఇచ్చిన స్వేచ్ఛను ఆయన దారుణంగా హరించారు. కోర్టులు కూడబెట్టేందుకు తప్పుడు మార్గాలను వెతికారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. ఒక బోట్ పార్టీలో డ్రగ్స్ దొరకకున్నా కూడా అందులో షారుఖ్ కొడుకున్నాడని డబ్బు లాగేందుకు ప్రయత్నం చేశాడు. షారుఖ్ కొడుకు ఆర్యన్ ను ఏకంగా నార్కోటిక్ ఆఫీస్కి తీసుకొచ్చి బెదిరించాడు. మీ నాన్నను 25 కోట్లు ఇవ్వమని అడుగు, లేదంటే కేసు పెట్టి జైల్లో వేయిస్తానని బెదిరించాడు. ఇటు షారుఖ్ ఖాన్ కి కూడా 25 కోట్లు ఇవ్వకుంటే నీ కొడుకును జైలుకు పంపిస్తానని బెదిరించాడు. మరోవైపు తన కొడుకు దగ్గర కానీ ఆ మొత్తం బోట్లో కానీ అసలు ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. కానీ ఇరికిస్తానని బెదిరించి 25 కోట్లు షారుఖ్ నుంచి పెండాలనుకున్నాడు. కానీ షారుఖ్ మాత్రం తన లాయర్ ద్వారా లీగల్ ఫైట్ చేశాడు. దీంతో కక్ష కట్టిన సమీర్ షారుఖ్ కొడుకు ఆర్యన్ మీద కేసు పెట్టి జైలుకు పంపాడు. చివరకు ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో బెయిల్ వచ్చింది. మరోవైపు ఆర్యన్ ఖాన్ ను బెదిరిస్తున్న వీడియోలు బయటకొచ్చాయి. అతనితో పనిచేసిన జూనియర్ ఆఫీసర్లు కూడా ఆర్యన్ ను బెదిరించారు. మత్తు పదార్థాలు దొరికాయని చెప్పాలని వీరు చెప్పమన్నట్టుగా వీడియోలు కూడా బయటకొచ్చాయి. కొంతమందితో కలిసి ఎన్సీబీ డైరెక్టర్గా ఉన్న సమీర్ తప్పుడు మార్గాలను అనుసరించాడని తేలింది. దీంతో 2000 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన సమీర్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ క్రూయిజ్ కేసు ఇంకా సాగుతూనే ఉంది. అయితే సమీర్ లీలలు ఒక్కొక్కటిగా సిబిఐ బయటకు తీసింది. మరొకటి ఏంటంటే, సరిగ్గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని స్నేహితురాలు రియా చక్రవర్తి అప్పటికే జైలుకి వెళ్ళింది. ఆమెనే సుశాంత్కు మత్తు పదార్థాలు సరఫరా చేసిందనేది అభియోగం. కానీ తాను సరఫరా చేయలేదని ఆమె వాదించారు. ఇది పెద్ద మిస్టరీగా మారింది. అయితే ముందుగా చెప్పుకున్న మరో నటి స్వప్న ఇంటిపై దాడి చేశారు ఆయన. అప్పటికి ఆమె యూకేలో ఉన్నారు. అక్కడే ఆమె నివాసం. సినిమా ఛాన్సులు వచ్చినప్పుడల్లా ముంబై వచ్చి వెళుతూ ఉంటుంది. ఆ రోజున స్వప్న ఇంటిపై ఎన్సీపీ డైరెక్టర్ సమీర్ తన సిబ్బందితో దాడి చేశాడు. ఆ సమయంలో క్లోనోజెపం అనే 20 టాబ్లెట్స్ దొరికాయి. ఇవి మత్తుని కలిగించేవే, కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడచ్చు. తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నవారు వీటిని వాడుతూ ఉంటారు. ఇవి డాక్టర్స్ ఇచ్చే అతి తక్కువ మోతాదులో ఉండే స్లీపింగ్ పిల్స్. ఇది నిద్రతో పాటు ఇతర సడన్ అటాక్స్ లాంటివి కూడా రాకుండా అడ్డుకుంటుంది. అయితే ఆ 20 మాత్రలు ఉన్నాయని, ఏకంగా డ్రగ్స్ వాడుతుందని స్వప్న మీద కేసు పెట్టేశాడు ఈ సమీర్. అప్పటికే ఆమె ఆ విషయం తెలుసుకొని లండన్ నుంచి ఎన్సీబీకి మెయిల్ చేసింది. సరైన రిప్లై రాకపోవడంతో తన లాయర్ ద్వారా సమాచారం ఇచ్చారు ఆమె. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా పంపించారు. అయినా ఆమె మాటలను పట్టించుకోలేదని కోర్టుకు తెలిపింది. దీనిపై కూడా సిబిఐ విచారణ చేసి సమీర్ తప్పుడు పద్ధతులపై సీరియస్ అయింది. అయితే ఈ ఘటన కంటే సమీర్ మరో దారుణమైన నేరం కూడా చేశాడు. ఈ బాలీవుడ్ హీరో ఆత్మహత్యను మరింత క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. దానిపై చాలా కేసులు పెట్టాడు. అసలు సాక్ష్యం లేకున్నా కూడా డబ్బుల్లాగి బెదిరించే ప్రయత్నం చేశాడు. డబ్బులు ఇవ్వని వారిని ఎఫ్ఐఆర్లో పెట్టేశాడు. దీంతో వారంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సిబిఐ విచారణలతో పాటు ఎన్సీబీ ఎంక్వైరీలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితులు అతని కాల్ డేటాతో మొత్తం తెగలను లాగగా మరో విషయం బయటకు వచ్చింది. అదేంటంటే, నైజీరియాకు చెందిన ఒక కొకైన్ను సప్లై చేసే పెడ్లర్ను అంతకుముందే నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఎన్సీబీ కస్టడీలో ఉంచారు. అయితే ఆ సదరు నైజీరియా యువకుడిని ఉపయోగించుకొని ఇతరులను ట్రాప్ చేయాలనుకున్నాడు ఈ సమీర్. దీంతో ఈ సదరు నైజీరియా పెడ్లర్ని అనధికారికంగా జుహూలోని 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు. అక్కడ తనకు సాయం చేస్తే నీకు కేసులో సాయం చేస్తాను, తొందరగా ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తానని చెప్పుకొచ్చాడు.
అతని ద్వారా వేరే వారిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి కస్టడీలో ఉన్న వ్యక్తిని కోర్టు అనుమతి లేకుండా మరో చోటకి తీసుకెళ్లకూడదు. అప్పటికే అతని అరెస్టుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేందుకు బ్లాక్మెయిల్ చేసేందుకు అతన్ని వాడుకోవాలి అనుకున్నాడు. అతను సరేననడంతో ఏకంగా కొకైన్తో పట్టుబట్ట అతన్ని వదిలేశాడు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సీరియస్ అయ్యారు. వెంటనే ఆ సదరు నైజీరియన్ని మళ్లీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అతనేమో ఈ సమీర్ వాంకడే కుట్రలను మొత్తం పోలీసులకి, ఎన్సీబీకి, కోర్టుకి కూడా చెప్పేశాడు. దీంతో సమీర్పై అధికారిక దుర్వినియోగం నుంచి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం ఇప్పుడు 25కు పైగా కేసులు ఎదుర్కొంటున్నాడు. అలాగే సమీర్పై విచారణ చేస్తోంది ఎన్సీబీ. ఉద్యోగాన్ని ఎలా దుర్వినియోగం చేశాడో తెలిసి ఉన్నతాధికారులే షాక్ అయిపోయారు. అయితే గతేడాది నుంచి 11 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్లి వాయిదాలు వేయించుకుంటున్నాడు. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 10 వరకు ఉపశమనం పొందాడు. ఈ సమీర్ వాంకడే దివంగత నటుడు సుశాంత్ సింగ్ కేసు ద్వారా కోర్టులు కొల్లగొట్టాలనుకున్నాడు. కొందరు నుంచి డబ్బులు తీసుకుని కూడా కేసు నుంచి తప్పించాడనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే మొత్తం ప్రతీకారం తీర్చుకునేలా డబ్బుల కోసం కేసులు పెట్టాడని ఎన్సీబీ తేల్చింది. దీంతో ఇప్పుడు సమీర్ మంచి ఉద్యోగం పోవడమే కాదు, జైలుకి వెళుతూ బెయిల్ మీద బయటకు వస్తూ కోర్టు ద్వారా నాటకాలు ఆడుతున్నాడని మీడియాలో వినిపిస్తున్న వార్త. మరి అధికారం దుర్వినియోగం చేస్తే ఎలాంటి వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.